Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. Hope you are enjoying the lectures on engineering drawing and other subjects. And here we are going to see the parabola. ఈ డ్రాయింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి అండ్ అది నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది ఫర్దర్ ఇంకా డెవలప్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. నౌ లెట్ us see. ఇప్పుడు మనకు ఫోకస్ ఇచ్చారు 50 mm డిస్టెన్స్ లో డైరెక్ట్రిక్స్ నుంచి పెరబోలా డ్రా చేయమన్నారు. అంటే యాక్చువల్ గా ఎక్సెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. పెరబోలా డ్రా చేయమన్నా అది ఎక్సెంట్రిసిటీ 1 అవుతుంది, లేదా ఎక్సెంట్రిసిటీ ఇచ్చినట్టయితే మనకు వచ్చేది కూడా పెరబోలా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం, యాక్సిస్ తీసుకున్నాం, దీనికి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం, డైరెక్ట్రిక్స్ ఏబి అనుకుంటే ఇంటర్సెక్షన్ పాయింట్ మార్క్ చేస్తాం. సి నుంచి యాక్సిస్ మీద ఒక 50 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్క్ చేద్దాం, దీన్ని ఫోకస్ F1. ఓకే, ఇప్పుడు మనకి డైరెక్ట్రిక్స్ ఇచ్చారు కాబట్టి ఎక్సెంట్రిసిటీ 1 కాబట్టి ఏం చేద్దాం అంటే దీన్ని 2 పార్ట్స్ గా చేద్దాం. దీన్ని CF1 ని 2 పార్ట్స్ చేసి మిడిల్ పాయింట్ V అనుకుంటే VF1 by VC is equal to 1. అది ఎక్సెంట్రిసిటీ. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే V దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం, V సెంటర్ గా VF1 రేడియస్ గా ఒక ఆర్క్ డ్రా చేసి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ వచ్చిన పాయింట్ గుండా C ని జాయిన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వచ్చిన పాయింట్ E అన్నాం, దీన్ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం, ఇక్కడ ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే V దాటిన తర్వాత రైట్ సైడ్ ఆఫ్ V ఒక పాయింట్ తీసుకుని పాయింట్ గుండా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర ఈ లైన్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఏమో 1 అనుకుంటే ఇది 1' అనుకో. ఓకే, అలాగే నంబర్ ఆఫ్ పాయింట్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకున్నాం, దీని గుండా ఇంకొక వర్టికల్ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం, 2 అన్నాం, అలాగే 3 4 ఇలా పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 1 రేడియస్ గా F1 సెంటర్ గా ఈ లైన్ ని ఒక ఆర్క్ తో కట్ చేద్దాం. అంటే డిస్టెన్స్ 1 ఉంది, మనం ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం, ఇక్కడ పాయింట్ P1 వచ్చింది. ఇదే రేడియస్ తో అంటే 1 రేడియస్ తో F1 సెంటర్ గా కింద కూడా ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ ఇదే డిస్టెన్స్ తీసుకున్నాం, ఈ పాయింట్ ని P1' అన్నాం. ఇదే ప్రొసీజర్ మిగతా పాయింట్స్ అన్నిటికీ చేద్దాం. అంటే 2 రేడియస్ గా F1 సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేసాం. ఓకే, పైన దాన్ని P2 అన్నాం, కింద అదే రేడియస్ తో ఇంకొక పాయింట్ మార్క్ చేస్తే అది P2' అన్నాం. అలాగే 3 ఇక్కడ P3 వస్తుంది, ఇక్కడ 3 రేడియస్ తో కింద కూడా డ్రా చేస్తే ఆర్క్ ఇక్కడ P3 వస్తుంది. సో అలాగే 4 ని మార్క్ చేసాం, ఇక్కడ 2 పాయింట్స్ P4 వచ్చాయి. ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ మనం ఇక్కడ యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇలా పైన ఒకటి కింద ఒకటి కరెస్పాండింగ్ గా వస్తాయి. ఇన్ని పాయింట్స్ ఎందుకు కావాలి అని అంటే మనం ఇక్కడ స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ డ్రా చేసేటప్పుడు నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటే కర్వ్ స్మూత్ గా ఉంటుంది, అందువల్ల నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటే మంచిది. సో ఇప్పుడు వచ్చిన పాయింట్స్ ని స్మూత్ గా జాయిన్ చేద్దాం. ఇలా జాయిన్ చేస్తే మనకి ఈ కర్వ్ ఇలా వస్తుంది. ఇది ఓపెన్ కర్వ్, ఇది ఎక్కడ క్లోజ్ అవ్వదు, ఇది ఓపెన్ గా ఉంటుంది, ఇది పారాబోలా అని పిలుస్తుంది. ఓకే, ఈ విధంగా పారాబోలా డ్రా చేసిన తర్వాత సపోజ్ ఆల్రెడీ డ్రా చేసేసాం, కర్వ్ ఉంది, ఒక పాయింట్ దగ్గర మనకి టాంజెంట్ నార్మల్ కావాలి అని అంటే ఒక పాయింట్ తీసుకుందాం, కర్వ్ మీద ఏదో ఒక ప్లేస్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒక పాయింట్ P అనుకున్నాం, ఈ Pని ఫోకస్ తో జాయిన్ చేస్తున్నాం, F1 జాయిన్ చేసి ఇక్కడ F1 దగ్గర దీనికి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే డైరెక్ట్రిక్స్ ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచి P జాయిన్ చేస్తే మనకి QP ఇది టాంజెంట్ అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్ గా ఈ పాయింట్ గుండా కనుక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అదే నార్మల్ అవుతుంది. సో ఈ విధంగా
ఈ కరువు ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ నార్మల్ కూడా డ్రా చేసే విధానం. ఓకే, హోప్ మీకు ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే నెక్స్ట్ వీడియోలో పారాబోలా వేరే మెథడ్స్ లో డ్రా చేసే విధానం ఏంటో చూద్దాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.